హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే నా ప్రెగ్నెన్సీలోని జీటీటీ టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాను. ఇది హాస్పిటల్ వచ్చేసి కళ్యాణి హాస్పిటల్. సో నేను ఇంకా అక్కడే చూపించుకొని డెలివరీ కూడా అక్కడే అనేసి నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇంకా అక్కడే చూపించుకుందాం అనుకుంటున్నాను. మేడం అయితే గ్లూకోజ్ టెస్ట్ రాశారు. ఈ గ్లూకోజ్ టెస్ట్ ఏంటంటే ఒక గ్లాస్ మొత్తం వాటర్లోని ఈ ప్యాకెట్ మొత్తం వేసి 2 అవర్స్ వెయిట్ చేయాలి. ఇది తాగడం అంటే నరకం అనిపించింది. చాలా స్వీట్‌గా ఉంటుంది. ఇంక నేనైతే ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా చిరాకు అనిపించింది. సో, ఇంక తాగేసి ఒక 2 అవర్స్ అయితే వెయిట్ చేశాము. వెయిట్ చేస్తే ఈలోపు మాహీకి ఆకలి అనిపిస్తే ఇంకా టిఫిన్ అది ఇప్పించేసాను. ఇంకా హాస్పిటల్ మొత్తం బ్లడ్ అది ఇచ్చేసి ఇంకొచ్చేసరికి ఇంటికి కరెక్ట్‌గా 12 అయ్యింది. పార్సెల్ అయితే వచ్చింది. ఓపెన్ చేసి ఇంకా బెడ్‌షీట్ అయితే వేసేసాము. ఈ బెడ్‌షీట్ వచ్చేసి చిన్నపిల్లలున్న ఇంట్లోకి బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. నేను తీసుకున్నాను. ఎందుకంటే మా అమ్మాయికి నైట్ టైము మార్నింగ్ అంతా డైపర్ వేయకపోయినా సరే నైట్ టైం ఖచ్చితంగా వేసేదాన్ని. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ఏంటంటే ఇంకా తనకి అలవాటు మానిపించేద్దాం అనేసి నేనైతే డిసైడ్ అయ్యి ఇంకా ఈ వాటర్ ప్రూఫ్ బెడ్‌షీట్ అయితే నేను ఆర్డర్ చేశాను. ఇదైతే చాలా బాగుంది. ఫస్ట్ ఎలా ఏమో అనుకున్నాను. కానీ వాటర్ కూడా వేసి చెక్ చేశాను. చెక్ చేస్తే బయటకైతే లీకేజ్ అయితే ఏమీ లేదు. తడి కూడా అంటలేదు. సో, ఈ ప్రోడక్ట్ అయితే బాగా యూజ్ అవుతుంది. కానీ తెచ్చాను కానీ మా అమ్మాయికైతే అలవాటైతే పూర్తిగా ఇంకా నైట్ టైమ్ ఇంకా అలవాటైతే మానిపోయింది. ఇంకా అందుకనేసి కంటిన్యూగా వదిలేద్దాం అనుకున్నాము. సో, ఇంకా పాప వచ్చేసి తనకి మధ్యలోనే అయితే ఇలా ఉయ్యాల కట్టామనమాట ఇంట్లోని. సో, బయట ఒకటి ఉంది, ఇదొకటి. ఇంకా తనైతే ఫుల్ హ్యాపీ. ఇంకా పంజాబ్‌లో ఉన్నప్పుడు అక్కడ మాకు కొంచెం ఏంటంటే పార్క్‌కి గట్టా వెళ్ళడం అలవాటు. సో, దానివల్ల తనకి ఇబ్బందయింది. ఇంకా నైట్ అయ్యేసరికి పిన్ని వాళ్ళైతే వచ్చారు. నైట్ 7:30 ఆ టైంకి ఇంకా పిన్ని వాళ్ళొచ్చి ఇంకా స్వీట్స్, ఫ్రూట్స్ అవి ఇచ్చారు. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఇస్తూ ఉంటారు కదా రిలేటివ్స్ వాళ్ళొచ్చి. సో, అలాగే మాహి కూడా ఒక 2 చాక్లెట్స్ అయితే తెచ్చారు. ఇంకా కాసేపు అలా మాట్లాడుకునేసరికి 9:30 అయిపోయింది. ఇంకా వాళ్ళైతే ఇంకా ఇచ్చేసి ఇంకా వెళ్ళారు ఇంటికి. సో, ఇంకా నేను అప్పటికే భోంచేసేసాను. మా తమ్ముడేమో నాకు చెప్పకుండా ఇంకా చికెన్ బిర్యానీ నాకైతే ప్రెగ్నెన్సీలో మస్ట్ క్రేవింగ్ ఏదైనా ఉంటే చికెన్ బిర్యానీ. సో, అది అనేసి ఇంకా తీసుకొచ్చాడు. ఒక స్మాల్ బకెట్. సో, ఇంకా నైట్ టైమ్ కదా అని చెప్పి నేనైతే తక్కువే తిన్నాను. ఈ చిన్న బకెట్ వచ్చేసి నేను, మా తమ్ముడు, మా మమ్మీ ముగ్గురం షేర్ చేసుకున్నాము. హ్మ్. చాలా తక్కువ తిన్నాను. ఎందుకంటే నైట్ టైమ్ మళ్ళీ అరుగుతదో, అరగదో అని చెప్పి. కానీ చికెన్ బిర్యానీ అయితే సూపర్‌గా ఉంది. సో, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.